మిత్రులారా, ఈ శాంతి చర్చలు, ఈ శాంతి ప్రక్రియ గురించి విరసం ప్రత్యేకంగా ఈ సభ నిర్వహించడము ఒక రకంగా వాళ్ళు ఇంతకాలంగా రాస్తున్న రచనలు లేదా విప్లవోద్యమాన్ని గురించి వాళ్ళు చేసినంత ప్రసంగము బహుశా తెలంగాణలో ఒక చైతన్యమైన వాతావరణము, మొత్తం తెలంగాణ సాహిత్యం మీద వాళ్ళు వేసిన ముద్ర, వాళ్ళు వేసిన ప్రభావం చాలా గొప్పది. ఈ సంస్థకు బయట చాలా గౌరవం ఉంది. ఇంత గౌరవింపబడే సంస్థ ఒక సమస్య తీసుకొని ఈ శాంతి చర్చల ప్రక్రియ 2004లో శాంతి చర్చలు జరిగినప్పుడు అప్పుడు విరసం ఏం పాత్ర నిర్వహించిందో నా జ్ఞాపకం లేదు. కానీ ఇప్పుడు ఒక కీలకమైన పాత్ర నిర్వహించాలని ఈ చర్చను ఉదయం నుంచి ఈ చర్చ జరుగుతున్నది. అయితే శాంతి చర్చల కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళుగా, దాని కాస్త ప్రత్యక్షంగా పాల్గొన్నవాడిగా ఈ చర్చ ఏదైతే జరుగుతుందో ఇది చాలా ఆహ్వానించవలసిన చర్చ. ఉదయం నుండి చాలామంది చాలా శ్రద్ధగా, ఓపికగా, ఆసక్తిగా ఈ చర్చలో పాల్గొంటున్నారు. సరే, తెలంగాణ వరకే వస్తే తెలంగాణలో ఉండేటువంటి చైతన్యం, అది విరసనం లేదా పౌర హక్కుల సంఘం లేదా భిన్న ప్రజా సంఘాలు నిర్వహించిన పాత్ర, సరే త్యాగాలు, తర్వాత అసహాసాలు అన్నీ కలిపి తెలంగాణ ప్రాంతాన్ని మీద ఒక ప్రభావం ఉన్నది. ఎందుకంటే దేశమంతా తిరిగినా తెలంగాణలో ఉండేంతమంది ప్రజాస్వామ్యవాదులు, మాట్లాడేవాళ్ళు, సంఘాలు బహుశా దేశంలో ఇక్కడ కూడా లేవు. అంత చైతన్యవంతమైన ప్రాంతం ఇది. కనుకనే శాంతి చర్చలో ప్రయోగం 2004లో జరిపింది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత శాంతి చర్చలు అనే ప్రతిపాదన మావోయిస్ట్ పార్టీ నుంచి వస్తూనే పెద్ద ఎత్తున స్పందించింది తెలంగాణ. ఆ మధ్య ఢిల్లీలో నందిని సుందర్ గారిని కలిస్తే ఆమె ఛత్తీస్గఢ్ మీద ప్రత్యేకంగా పరిశోధన చేసింది. ఆమె రాసిన అద్భుతమైన పుస్తకం ఉంది. ఒక రీసెర్చ్గా పరిశోధన చేయడమే కాదు, సల్వాజుడం రద్దు కొరకని సుప్రీంకోర్టులో రాజీ లేకుండా పోరాటం చేసిన ఒక ప్రొఫెసర్, ఒక విద్యావేత్త. ఆమె వెంటనే ఛత్తీస్గఢ్ వెళ్ళి ఎవరినైనా నాయకులని నేను ఇంటర్వ్యూ చేద్దామంటే ఎవరినైనా తెలంగాణ అంటారు. ఇంతమంది తెలంగాణ వాళ్ళు ఎట్లా అసలు ఇంత తెలంగాణ ఇంతమందిని ఎట్లా అసలు ఉద్యమానికి గెలిపించింది అనేది ఆమెకు ఆశ్చర్యంగా నన్ను ఒక ప్రశ్న అడిగింది. అయితే ఈ తెలంగాణలో ఉండే చైతన్యం వలన ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక భిన్నమైనటువంటి ఒక పాత్ర, జాతీయ స్థాయిలో ఒక బలీయమైనటువంటి పార్టీకి వాళ్ళు అన్నదానికి కాస్త భిన్నంగా మాట్లాడే సాహసం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వారు సాహసం కూడా చేయలేవు. కానీ ఈ ప్రభుత్వము ఒక భిన్నమైన దృక్పథం తీసుకొని మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కొంత సమయం పడతామని అనుకున్నాం. కొంత బాధించాలి, కొంత ఆయనతో చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయని వెళ్ళాం. కానీ ఆయనే మనం ఎక్కువగా మాట్లాడక ముందే వాళ్ళ వైపు నుంచి ఏ చర్యలు లేకపోతే మా వైపు నుంచి ఏ చర్యలు ఉండవు అనేటువంటిది ఆయన. అలాగే శాంతి చర్చలను ఆహ్వానిస్తూ దానికి మద్దతుగా ఆయన మాట్లాడాడు. సరే, ఆయన అన్నది ఏమంటే ఇలాంటి పోరాటాలు సమాజంలో సమస్యలంత వరకు ఏదో ఒక రూపంలో ఇలాంటి పోరాటాలు ఉంటాయనేది కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ అవగాహన ఎక్కడో ఒక చోటు ఉంది. వాళ్ళ కన్విక్షన్స్ ఉన్నాయా లేకపోతే వాళ్ళ విశ్వాసాలు, కానీ ఆ అవగాహన ఏదైతుందో ఇది తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఉంది. కనుకనే ముఖ్యమంత్రి గారు వెళ్తూనే ఇంత స్పాంటేనియస్గా అనడం జరిగింది. సరే, వాళ్ళ విరసం వాళ్ళు ఏంటంటే కాల్పుల విరమణ ప్రకటించండి. సరే, ముఖ్యమంత్రి అన్నాడు వాళ్ళ వైపు నుంచి ఏ చర్య లేకపోతే మా వైపు నుంచి ఏ చర్య ఉండదు. ఇది సరిపోవాలి. కానీ రాజ్యం మీద విశ్వాసము, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం మీద విశ్వాసము, ఇది నిజంగా గతంలో జరిగిన శాంతి చర్చలు కూడా విఫలం కావడానికి ఒక ప్రధాన కారణము
ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసు యంత్రాంగం. వాళ్ళకి మొదటి నుంచే చర్చలు ఇష్టం లేదు. కానీ ప్రజాభిప్రాయము, ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వలన శాంతి చర్చలు జరిగాయి. శాంతి చర్చలు జరిగే ముందు అప్పుడు జరిగిన 2 ప్రక్రియలు. ఒకటి, ఈ ఆయుధాలు విసర్జన ఇవన్నీ కాకుండా కాల్పుల విరమణ అనేటువంటిది ముందు ఇద్దరూ ప్రకటించారు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత పార్టీ మీద నిషేధం తీసివేయాలి అని. నిషేధించిన పార్టీతో ఎట్లా మాట్లాడతారు ప్రభుత్వం? అది అన్లాఫుల్ అయిపోతాయి కదా. కనుక నిషేధాన్ని ఎత్తివేయాలి. నిషేధాన్ని ఎత్తివేయాలని దానికి హోమ్ మినిస్టర్ గారు జానారెడ్డి గారు ముఖ్యమంత్రికి వెళ్ళి చెప్పాలి నిషేధం తీయమని. ఒప్పుకుంటాడో ఒప్పుకోడని ఆయన కొంత శంకరం గారిని, మేమంతా కూర్చొని ఉన్నాము మాట్లాడుతున్నాము, శంకరం గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదామని ఇద్దరు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో, రాజశేఖర రెడ్డి గారితో పార్టీ మీద నిషేధం తీసివేయాలి. రాజశేఖర రెడ్డి గారు దానికి రెస్పాన్స్ ఏమిటంటే, నిషేధం సరే తీసివేసేది మేము ఆలోచిస్తాం, కానీ మళ్ళీ అవసరం ఉంటే నిషేధం వేయొచ్చు కదా అని శంకరం గారిని అడిగారు. శంకరం గారు అన్నారు, మళ్ళీ నిషేధం వేయొచ్చు కదా అన్నాడు. నిషేధం తీసేసినవాడు సరిపోయేది, కానీ మళ్ళీ నిషేధం వేయొచ్చు కదా అని అన్నారు. సరే, ఆ ప్రక్రియ నిషేధం రావడము, మళ్ళీ ఎన్కౌంటర్ జరగడం జరిగింది అనుకోండి. కానీ కాల్పుల విరమణ అనేది ఒక కండిషన్గా 2 వైపుల నుంచి ప్రాణ నష్టం లేకుండా ఉంటే, ఒక శాంతియుత వాతావరణం ఏర్పడితే పార్టీ మీద నిషేధం తీసేస్తే చర్చలు జరగడం జరిగింది. సరే, ఆ చర్చల సందర్భంలో ఆయుధము ప్రధానంగా ఒక అంశంగా తప్పకుండా వస్తుంది. ఇక్కడ ఉన్నదే సమస్య. పొద్దున్న నుంచి మాట్లాడినా మనం ఎప్పుడు మాట్లాడినా ఆ ఆయుధం చుట్టే తిరుగుతున్నాయి. సరే, మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఏంటంటే, మేము ఆయుధాన్ని ఉపయోగించం, మేము ఆయుధాన్ని ఉపయోగించమంటే దాదాపు ఆయుధం లేనట్లే కదా. మీకు ఇప్పుడు ఆ సమస్య, మేము ఆయుధాన్ని ఉపయోగించాం కదా, మేము ఆయుధాన్ని ఉపయోగించాం. ఒక దశలో మేము ఆయుధాన్ని అడవిలో పెట్టి మా రాజకీయాలు మీరు చెప్పుకొనిస్తే, మీ రాజకీయాలు చెప్పినట్టుగానే మా రాజకీయాలను చెప్పుకొనిస్తే మేము ఆయుధం లేకుండా తిరుగుతామని కూడా ఒక మాట అన్నారు. అక్కడి దాకా ఆ ప్రక్రియ అక్కడి దాకా పోయింది. కనుక ఈ ఆయుధం వాళ్ళు ఏమన్నారంటే, మీరు ల్యాండ్ రిఫార్మ్స్ చేస్తామన్నారు. దాని మీదే మాకు సుదీర్ఘమైన చర్చ జరిగింది, భూ సంస్కరణ మీద. అప్పుడు వాళ్ళు ప్రభుత్వం తరఫు అంటే తప్పకుండా భూ సంస్కరణ మేము అమలు చేస్తాం, భూమి పంచుతాం, ఒక హై కమిషన్ వేస్తాం అని అన్నారు. అప్పుడు మావోయిస్ట్ పార్టీ చెప్పింది ఏంటంటే, మీరు భూములు పంచితే ఆ భూములని మళ్ళీ బలవంతులైన గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారు. భూ సంస్కరణ జరిగిన చోట కూడా భూ సంస్కరణలు చాలా విఫలం కావడానికి ఇచ్చిన భూమి కూడా వాళ్ళు రక్షించుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి మీ భూ సంస్కరణలో మేము భాగంగా మీరు భూమి ఇవ్వండి, వాళ్ళ దగ్గర నుంచి భూమి ఎవరు రాకుండా మేము కాపాడుతాం. ఇది ఒక ఆర్గ్యుమెంట్గా వాళ్ళు అప్పుడు చెప్పారు. సరే, ఈ ఆయుధం చుట్టి తిరిగింది. కానీ నా దృష్టిలో ఇవాళ శాంతి చర్చలు లేదా ఈ కాల్పుల విరమణ అనేది అది ఒక ప్రాసెస్. అది వాళ్ళ తెలంగాణలో ఒక ప్రాసెస్గా మనం ఆలోచిస్తున్నాం. కానీ మొత్తంగా శాంతి చర్చలు జరుగుతున్న సందర్భాన్ని రమామ్మ ఎల్కొట్టి మేడం ఆమె ఆగ్రహంగా మాట్లాడి, అంత ఆగ్రహంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, రాజ్యము ప్రవర్తిస్తున్న పద్ధతి, మేమంతా పొలిటికల్ సైన్స్ వాళ్ళం, కోదండి అయినా రమాయని మేమంతా ఈ రాజ్యాన్ని గురించి, రాజ్యాంగాల గురించి క్లాస్ రూమ్లో చెప్పిన వాళ్ళమే. రాజ్యాంగం ఎందుకు వచ్చింది? రాజ్యాంగం ఎందుకు వచ్చిందంటే రాజ్యానికి ఉండే బలప్రయోగాన్ని నియంత్రించడానికి, వేరే కారణం ఏం లేదు. అట్లంటే బ్రిటన్లో రాజ్యాంగమే లేదు, లిఖిత రాజ్యాంగం లేదు, ఇప్పటికి వాళ్ళకి రాజ్యాంగం లేకుండా నడుస్తున్నది. కనుక రాజ్యాంగం అనేది ఎందుకు అవసరం అంటే, ప్రజల విశ్వాసం ఉండి ప్రభుత్వం చాలా కొన్ని విలువల కట్టుబడి ఉన్నప్పుడు దానికి వాళ్ళకు రాజ్యాంగం అవసరం లేదనుకున్నారు ప్రెసిడెంట్స్. అంతకుముందు ట్రెడిషన్ దాని మీద నడుపుతున్నారు. అమెరికాలో రాజ్యాంగం వచ్చినప్పుడు సివిల్ వార్ తర్వాత వచ్చింది. సివిల్ వార్ తర్వాత వాళ్ళు రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు తెల్లవాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి, నల్లవాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి. ఈ ఆయుధాలను ఏం చేయాలి, ప్రజల దగ్గర ఆయుధాలను ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. వస్తే ప్రజలు వాళ్ళైనా వీళ్ళైనా ఆయుధాలు వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు మేము రాజ్యానికి మీద మాకు నమ్మకం లేదు, మా ఆయుధం మా దగ్గర ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఈ అభిప్రాయం చాలా బలంగా మా ఆయుధాలు మా దగ్గర ఉంటాయని అన్నారో, అమెరికా రాజ్యాంగంలో రైట్ టు బేర్ ది వెపన్
అది ఒక ఫండమెంటల్ రైట్స్ కింద, ప్రాథమిక హక్కుల కింద అమెరికా పౌరుడికి ఒక ఆయుధం కలిగి ఉండే హక్కు ఉంది. కనుక ఆయుధాలు అనేవి ప్రజల దగ్గర ఉండాలన్న ప్రభుత్వం ఇదంతా విశ్వాసాల మీద, రాజ్యం ఎంతవరకు కట్టుబడి ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంది. అంతేగాని రాజ్యాంగంలో రాసినంత మాత్రాన రాజ్యము ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటుంది అనేటువంటి విశ్వాసం కూడా ఇప్పుడు సన్నగిలిపోతుంది. రాజ్యాంగం ఏం లేదు, రాజ్యాంగాలు అన్నీ ఉన్నాయి. నిజానికి రాజ్యాంగంలో రాసిన డైరెక్టివ్ ప్రిన్సిపల్ చూసే మీద ఆదేశిక సూత్రాలు ఏవైతున్నాయో, కన్నెబ్రహన్ గారు ఒకసారి కోర్టులో వాదిస్తూ ఆదేశిక సూత్రాలు ఉన్నాయి రాజ్యాంగాల్లో, కానీ అవి జస్టిషబుల్ కాదు, అవి ఎలా అమలు చేయాలో రాజ్యాంగంలో ఆ మెకానిజం లేదు. కనుక ఆయన ఏమంటే డైరెక్టివ్ ఆదేశిక సూత్రాలని పీస్ఫుల్గా శాంతియుతంగా అమలు చేస్తాం ఎప్పుడు అది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే సాధ్యమవుతుందో అప్పుడు రాజ్యాంగం ప్రకారమే మీరు దాన్ని అమలు చేయండి. రాజ్యాంగంలో రాసిలేదు కాబట్టి అది ఇఫ్ పీస్ఫుల్లీ ఇఫ్ పాసిబుల్, వాయిలెంట్లీ ఇఫ్ నెసెసరీ, ఆయుధం ద్వారా ప్రజలు అమలు చేసుకోవడానికి రాజ్యాంగంలో రాసిలేదు కాబట్టి డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ప్రజలు దాన్ని ఆయుధాల ద్వారా అమలు చేసుకుంటారని ఆయన వాదించాడు కోర్టులో. అంటే కన్నెబ్రహన్ గారికి ఉండే అవగాహన మేరకు ఆయన అలా వాదించాడు. కనుక ఈ వాదన ఏదైతుందో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన చర్చ ఈ ఆయుధాలను దాటిపోకపోతే, సరే ఆయుధ విరమణ లేదా ఆయుధాలు ఉండాలన్నా వద్దా, లేదా సాయుధ కనీసం దానికి ఒక లిమిట్ ఉండాలి, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ మన భయం ఏంటంటే ఇవాళ ట్రైబల్స్ని చంపడం కానీ, మావోయిస్ట్ పార్టీని చంపడం కానీ, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అని చెప్పే విషయమే చంపుతున్నారు. కానీ కల్బుర్గిని ఎందుకు చంపినట్లు, పన్సారిని ఎందుకు చంపినట్లు, గౌరీ లంకేష్ని చంపినట్లు? వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు కదా, వాళ్ళ ఆయుధ పోరాటం కూడా లేరు, వాళ్ళ ఆయుధ పోరాటాన్ని విశ్వసించేవాళ్ళు కూడా కాదు. ఎందుకు చంపారు చెప్పారంటే సమాజంలో అలాంటి ప్రభావం ఏదైతుందో, ప్రభావశీల వ్యక్తులు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు చంపుతుపోయారు. వాళ్ళ దగ్గర 63 లిస్ట్ ఉండిందట. కానీ గౌరీ లంకేష్ని ఎప్పుడైతే వాళ్ళు ముట్టారో చాలా పెద్ద ఎత్తున స్పందన సమాజం రావడం, వేల మంది దాంట్లో చాలామంది ముస్లిం ఉమెన్ బుర్ఖాతో నడిచి దేశంలో ఉండే ప్రఖ్యాతమైన ప్రతి మేధావి వచ్చారు, జర్నలిస్టులు, యాక్టివిస్ట్ అందరూ వచ్చారు. ఆ సభ జరిగిన తర్వాత ఈ చంపడం అనేది అయిపోయింది. ఈ ఆయుధాలు ఉపయోగించిన అంటే రాజ్యము ఎప్పుడు అది ఆగుతుందంటే ఒక విస్తృతమైన ప్రజాస్వామ్య కల్చరు, ప్రజాస్వామ్య అభిప్రాయం, లేకపోతే ప్రజల ఒత్తిడి. కనుక ఇక్కడ తెలంగాణలో జరిగిన శాంతి చర్చలకి ఎంత ఒత్తిడి వచ్చింది, ఎంత ప్రజాభిప్రాయం సేకరించాం. మన రామచంద్రమూర్తి అంటే 2-3 వేల ఉత్తరాలు వచ్చాయి శాంతి చర్చలను మద్దతిస్తూ. ఉత్తరాలు అంటే ఉత్తరం ఓపిక కూర్చొని రాయాలి కదా, వేల ఉత్తరాలు వచ్చాయి. ఎక్కడ వెళ్ళినా శాంతి చర్చలకు విపరీతమైన స్పందన వచ్చింది. కనుక కాంగ్రెస్ పార్టీ గెలవడము, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత శాంతి చర్చలు జరగడం. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి ఏంటంటే ఒక నియంతృత్వంగా పరిపాలించినట్టు. అది ఉద్యమం చేసిన పార్టీ అంత నియంతృత్వము, తర్వాత అధికారము కేంద్రీకృతం కావడం, తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం. మళ్ళీ తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరే ఏ కారణం అయితే ఏంటి, శాంతి చర్చలు జరుపుతాం, లేదా ఇక్కడ తెలంగాణ వరకైతే మేము ఆయుధాన్ని, రాజ్యం యొక్క ఆయుధాన్ని ఉపయోగించమని మాట అన్నారు. విరసంగానే మిగతా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీరు ఆ మాట ఎలా అన్నారు కాబట్టి ఒక అంటే ఆయుధాలు ఈ విరమణ అని ఒకటి ప్రకటిస్తే ప్రజల్లో విశ్వాసం వస్తుంది. పోలీస్ యంత్రాంగంలో ప్రత్యేకంగా వాళ్ళు ఇది దాటిపోవడానికి లేదు, రాజ్యం దీనికి కమిటెడ్గా ఉంది అనేటువంటి మెసేజ్ పోకపోతే వాళ్ళే ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తారు అన్నట్టు ఒక అపనమ్మకం కూడా రాజ్య వ్యవస్థ మీద ఉంది. కనుక మనం అక్కడ దాపోతున్నాం. కానీ మనం జరిపే చర్చ ఏదైతుందో ఇది ఇవాళ బస్తల్లో జరుగుతున్న హింస, బస్తల్లో జరుగుతున్న మారణకాండ అక్కడ ఆగదు. ఇది చరిత్ర. రాజ్య స్వభావము అది ఒక్కసారి రాజ్యానికి మీరు ఆ నియమాలు కానీ, లా అంటే రూల్ ఆఫ్ లా కానీ, రాజ్యాంగ ప్రమాణాలు కానీ
మనమంతా కలిసి నిర్ణయించాం, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా, అయ్యా నువ్వు ఇట్లా పరిపాలించాలి అని ఒక చట్టబద్ధ పాలన. ఆ చట్టబద్ధ పాలన చట్టం ద్వారా ప్రభుత్వము ఈ ఆయుధాన్ని ఉపయోగించాలంటే ప్రైవేట్ ఆయుధం కాదు కదా, మావోయిస్ట్ ఆయుధము మీరు అంటే దానికి చట్టం లేదు, దాని వెనుక ప్రమాణాలు లేవు కనుక అక్కడ ఆయుధం అన్లాఫుల్ అంటున్నా. అన్ని ఆయుధం లాఫుల్ ఎట్లయితుంది? నువ్వు ఎప్పుడైతే అన్ని ప్రమాణాలు పాటించకుండా నువ్వు ఆయుధాన్ని ఉపయోగిస్తే అన్లాఫుల్ అనే ఆయుధాన్ని నీలా ఎట్లా లాఫుల్ అవుతుంది? నీది కూడా అన్లాఫులే కదా, ఎందుకంటే నువ్వు ఏ ప్రమాణాలు పాటించడం లేదు. అంటే రాజ్యం ఎట్లయినా ప్రవర్తించు, ఎవరినైనా చంపొచ్చా? ఈ ప్రశ్న ఏదైతుందో ఇది వాళ్ళ సమాధానాన్ని తెలుసో తెలియకనో వేధిస్తున్నది. ఏంట్రా ఇట్లయిపోయింది రాజ్యం? సంస్థలన్నీ బలహీనపడ్డాయి, తర్వాత అటు సుప్రీంకోర్టు బలహీనపడ్డది, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇంత బలహీనపడ్డాయి, విశ్వవిద్యాలయం అయితే విధ్వంసం చేసి పారేస్తారు, ఆలోచనకి కేంద్రాలుగా భావ సంఘర్షణ కేంద్రాలుగా వాటిని విధ్వంసం చేశారు. ఇంకెక్కడి దాకా పోతారో తెలియదు. 1948లో సెప్టెంబర్లో నెహ్రూ గారు జయప్రకాష్ నారాయణకు ఒక ఉత్తరం రాశాడు. మనమంతా కలిసి సోషలిస్టు భావజాలం ఉన్న వాళ్ళంతా కలవలసిన అవసరం ఉంది, మీరు మాకు మద్దతుగా మొత్తంగా మనం కలిసి ఈ దేశాన్ని నిర్మిద్దాం, ఎందుకంటే ఈ దేశంలో మతతత్వ శక్తులు రియాక్షనరీ ఫోర్స్ చాలా బలంగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి, ఈ దేశంలో ఫ్యాసిజం వచ్చే ప్రమాదం ఉంది. ఇది 1948. ఈ దేశంలో ఫ్యాసిజం వచ్చే ప్రమాదం ఉంది కనుక ఈ ఫ్యాసిజం ప్రమాదాన్ని భారతదేశంలో ఉండేటువంటి అంటే బ్రాహ్మణీయ భావజాలం అది కొన్ని వందల వేల సంవత్సరాలుగా మనిషిని అణిచుండగలిగిన ఒక భావజాలం ఉన్నది. ఆ భావజాలం ఇవాళ చాలా విశ్వరూపం ఎత్తింది. దానికి ఆ భావజాలం చాలా విస్తృతంగా పెరిగింది. మనకు తెలియకుండానే మనుషులు మారిపోతున్నారు, తెలియకుండానే ద్వేషిస్తున్నారు, ఏ కారణం లేకుండా ద్వేషిస్తున్నారు. ఈ ద్వేషం ఎక్కడి నుంచి వస్తున్నది? మనుషులు ప్రేమించుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఒక స్కూల్కి వెళ్ళి లెక్చర్ ఇస్తే హై స్కూల్ పిల్లలు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి మళ్ళీ సభకు గుర్తు, ఎట్లా యంగర్ జనరేషను మంచి ప్రఖ్యాతమైన స్కూల్ అది. నేను కాన్స్టిట్యూషన్ మీద 3 వాల్యూస్ గురించి పిల్లలు చెప్తున్నాను, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈ 3 విలువల చారిత్రక నేపథ్యం ఏంటి, ఈ విలువల ఎందుకు సామాజిక అవసరము, నాగరికత అభివృద్ధి కిందకి అవసరం అని పిల్లలకి అర్థమయ్యేదాకా నా కష్టపడి నేను లెక్చర్ ఇచ్చాను. ఒక పిల్లవాళ్ళు లేచి అడిగిన ప్రశ్న ఏంటి సార్, మీరు మొదట అన్నారు లిబర్టీ. లిబర్టీ అంటే ఏంటి? స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా మనిషి ఆలోచించవచ్చు, మనిషి స్వేచ్ఛగా ప్రవర్తించాలి. మీరు స్వేచ్ఛ గురించి చాలా చెప్పారు. రెండవది సరే ఈక్వాలిటీ గురించి చెప్పారు. ఫ్రెటర్నిటీ అని మనుషులంతా కలిసి ఉండాలి, మనుషులంతా ప్రేమిస్తుండాలి, మనుషులంతా సమిష్టిగా జీవించాలి అని మీరు అంటున్నారు. మనిషిని ద్వేషించడము స్వేచ్ఛలో భాగం కాదా? ఈ దానికి మనం ఏం జవాబు చెప్తాం? మనిషిని ద్వేషించడము స్వేచ్ఛలో భాగం కాదా? మీరు మొదటి చెప్పిన లిబర్టీకి మీరు చెప్తున్న 3వ విలువకి ఒక వైరుధ్యం ఉందని అంటాడు పిల్లోడు. అంటే మనిషి ఏమనుకుంటున్నా, పిల్లవాడు ఏమంటున్నా అంటే స్వేచ్ఛ అంటే మనం ఏదైనా చేయవచ్చు. అంటే ఇది ఈ ఆలోచన ఏదైతుందో ఇది సమాజంలో యంగర్ జనరేషన్ చాలా విషపూరితంగా మారుతుంది సమాజం. ఈ సమస్య ఏదైతుందో ఇవాళ బస్తల్లో జరుగుతున్న ఆదివాసుల మీద జరుగుతున్న ఈ చంపడం, మూతలత ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం, శవాన్ని గౌరవించకపోవడం, అంటే నాగరికత ఎక్కడి పోయినట్లు? మానవ నాగరికత ఎక్కడి పోయినట్లు? ఇంత దిగజారిన సమాజం ఎందుకయింది? పోనీ ఎక్కడ ఏదో బస్తాల్లో జరుగుతుంది, ఆదివాసీ పోరాటాలు చేస్తున్నా అక్కడ ఆగుతుందా? అది ఆగదు. అది మేధావుల దగ్గరికి వస్తుంది, ఆలోచించే వాళ్ళ దగ్గర, ఉద్యమాల దగ్గరికి వస్తుంది, రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే వాడి దగ్గర కూడా వచ్చేటువంటి ప్రమాదం చరిత్రలో ఉంది. మాలాంటి వాళ్ళకి వస్తున్న భయం అంతా అదే. విశ్వవిద్యాలయ ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు ఆర్మీలో ఉండే ఒక ముస్లిం ఉమెన్ చేత మాట్లాడిస్తే ఆయన ఆ ముస్లిం ఉమెన్ను మాట్లాడించారు, కానీ నిజంగా ముస్లింలు గౌరవిస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగాడు. దానికి ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తూనే అది ఎవరు ఆమె ఎవరో మున్సిపల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరో, చైల్డ్ రైట్ కమిషన్, ఆమె కోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసింది ఈయన మీద. ఈయన ముస్లిం ఉమెన్ చేత మాట్లాడినందుకు ఇది ఆర్మీ మీద ఇన్సల్ట్ అది ఇదని. నా దృష్టిలో సుప్రీంకోర్టు అది అంటే అసలు భావమా ఆయన చెప్పింది ఏంటంటే ముస్లింలు ఈ దేశాన్ని గౌరవిస్తున్నది ఓ ప్రశ్న.
దాన్ని కొట్టేయాలి. సుప్రీంకోర్టు లేదు, రాజ్యాంగ సంస్థ దేన్నైనా ఇలా విమర్శించకూడదు, ప్రొఫెసర్స్ భాష ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి అని ఎవరు సుప్రీంకోర్టు అంటున్నారు. అంటే రాజ్యాంగ సంస్థ అంటే ప్రైమ్ మినిస్టర్ను లేదా ప్రభుత్వాన్ని లేదా సుప్రీంకోర్టుని లేదా పార్లమెంటుని, ఇది రాజ్యం. దాదాపు సుప్రీంకోర్టు తీసుకున్న పొజిషన్ అంటే ఆ రాజ్యాన్ని గురించి మీరు అనకూడదు. అది ఎక్కడికి సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన స్టాండ్ ఏమిటి, రాజ్యాంగ ప్రమాణాలు ఏమిటి, రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి, చరిత్ర ఏమిటి అంటే ఒక న్యాయ వ్యవస్థ ఒక ప్రొఫెసర్ రాసిన ఒక పదాన్ని తప్పుపట్టి అంటే అది ఎక్కడి దాకా వచ్చిందని చెప్తున్నాను. ఇది బస్తర్లో అది ఒక పరాకాష్ఠలో ఉంది, కానీ అది అక్కడ లేదు. అది రాను కింది దాకా వచ్చేసింది. విశ్వవిద్యాలయాల్లో ఇవాళ ఎంత భయం అంటే గత 11 ఏళ్ళుగా నాకుండే సమాజంలో నేనుండే విశ్వవిద్యాలయాలతో పరిచయాలు, నా విద్యార్థులు చాలా చోట పనిచేస్తున్నారు, చాలామంది స్నేహితులు ఉన్నారు. ఒక్కరు కూడా నన్ను పిలవడానికి భయపడుతున్నారు. పిలవడానికి ఎందుకు భయపడుతున్నానంటే సార్ ఎక్కడి నుంచి ఏం వస్తుందో. ఒక విశ్వవిద్యాలయ వైశ్నాథ్ నాకు దగ్గర స్నేహితుడు హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వస్తాడు. నాకు చాలా అంటే మేము 5 ఏళ్ళు కలిసి రాజస్థాన్ సెంట్రల్స్లో మేము ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉన్నాము, చాలా దగ్గర స్నేహితుడు. ఆయన యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ కూడా ఉండే రాజస్థాన్ యూనివర్సిటీ. ఆయన హైదరాబాద్ వస్తే నా విద్యార్థి అక్కడ పనిచేస్తున్నాడు, సార్ను పిలుద్దాం. అది ప్రభుత్వం చాలా ఇబ్బందులు వస్తుంది. తన స్నేహితుడు తర్వాత నేను వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉన్నాను, కానీ పిల్లడానికి అంటే ఇక్కడ ఏదో మీరు బస్తరు ఆదివాసులు అక్కడ మానవంగా ఉంచుతాను. ఇదేమి సంగతి, ఏమైతుంది సమాజానికి మొత్తం. ఇవాళ మనము శాంతి చర్చలు జరగాలి అనే ప్రతిపాదన పెట్టాము. విరసం కూడా చాలా సీరియస్గా ఆలోచించవలసింది. ఈ విధ్వంసమవుతున్నటువంటి మానవ సంబంధాలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలో పనిచేసే వ్యక్తులు, ఈ మొత్తంగా హింస, ఆ హింస కింద దాకా వచ్చేసింది. అది ఎంత దాకా వచ్చిందంటే గద్వాల్ లాంటి ప్రాంతంలో ఆమె మహిళ పెళ్లి చేసుకున్నది, ఆమెకి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉందట, 2 గుండాలను పెట్టి భర్తను చంపించింది. ఇదేమిటి అసలు, వదిలిపెట్టవచ్చు కదా అవన్నీ, ఆమెకి ఇష్టం లేదు వదిలిపెట్టవచ్చు కదా, అది ఉంది కదా ఇంకా సిస్టంలో, వాడిని చంపించడం ఎందుకు. ఎవరు ఆమె ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ వాడు చెప్తే ఆమె చంపించారు. అంటే ఎక్కడంటే చదివి ఇప్పుడు రమ అన్నది పేపర్ ఓపెన్ చేస్తే ఎవరెవరిని చంపుతున్నాడో ఏం చేస్తున్నారో తెలియనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి దేశంలో ఉంది. కనుక ఇవాళ మావోయిస్ట్ పార్టీ కూడా ఇవాళ శాంతి చర్చలన్నా, నిజంగా శాంతి చర్చలు జరిగితే ఏమొస్తుంది శాంతి చర్చల్లో ప్రతిపాదన? తప్పకుండా శాంతి చర్చల్లో ఆదివాసుల సమస్య వస్తుంది, ఆదివాసీ సమస్యకుండా మూలాల సమస్య వస్తుంది. వీళ్ళెందుకు అసలు మనం చేసిన వాగ్దానం ఏంటి, రాజ్యాంగం చేసిన ప్రమాణాలు ఏమిటి, తర్వాత వచ్చిన చట్టాల సంగతి, ఇవన్నీ వస్తాయి చర్చకు. ఎందుకు వాటిని మనం గౌరవించడం లేదని ఆ చర్చ వాళ్ళకు అవసరం లేదు. చర్చలు జరపచ్చు, చర్చలు దాని మీరు ఆయుధాలు వదిలేస్తారని అడగొచ్చు, వాళ్ళ ఆయుధాలు విషయంలో వాళ్ళు స్టాండ్ చెప్పొచ్చు, కానీ అక్కడ అవుతుందని వాళ్ళు అనుకోవడం లేదు. శాంతి చర్చలు జరిగిందంటే దేశవ్యాప్తంగా కొన్ని మౌలిక సమస్యల మీద చర్చ జరుగుతుంది. ఈ భయం ఇవాళ ఈ చర్చలకు ప్రతిపాదనకు ఒప్పుకోకపోవడానికి ప్రధాన కారణం దేశమంతా మళ్ళీ మూలాల్లోకి వెళ్ళి ఒక భయంలో ఉంది సమాజం. తెలంగాణ సమాజం కానీ దేశవ్యాప్తంగా భయం ఉంది, విశ్వవిద్యాలయంలో భయం ఉంది. విశ్వవిద్యాలయంలో భయం ఉందంటే చర్చలే జరుగుతున్నాయి అనుకోండి. ఆదివాసీలు వాళ్ళ జీవితం ఏంటి, ఆదివాసీలు ఎట్లా వాళ్ళు ఇవాల్వ్ అయ్యారు, ఆదివాసీలకు వాళ్ళు ఎందుకు ఇంత సమస్యలు వచ్చాయి, ఆదివాసీ మూలాలు ఏమిటి, భారత రాజ్యాంగంలో జైపాల్ సింగ్ ఏం మాట్లాడాడు అనేటువంటి చర్చకు వస్తాయి. ఇది చర్చ జరపడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ చర్చ ఒక ప్రజాస్వామ్య సంస్కృతికి, ప్రజలు ప్రతిఘటించే సంస్కృతికి, ప్రజలు పోరాడే అటువంటి దశకు పోతుంది అనేటువంటి వాళ్ళకి భయం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని ఏదైతుందో, వాళ్ళు అమలు చేస్తున్న నమూనా ఏదైతుందో ఈ దేశంలో ప్రజలకు అంగీకారం లేదని వాళ్ళకి తెలుసు. కేవలం కార్పొరేట్ ప్రెషర్స్ వలన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారని వాళ్ళకి తెలుసు. ఇవాళ దీనికి అంగీకారం లేదని ద్వేషాలను రెచ్చగొట్టడం, మతద్వేషాలను రెచ్చగొట్టడం, డైవర్ట్ అటెన్షన్ చేయడం, ప్రజల్ని చర్చించుకోనివ్వడం లేదు. ఏ విషయాన్ని కూడా చర్చించుకోవడం లేదు. మా విశ్వవిద్యాలయం ఉందే చర్చించడానికి.
మేము ముగ్గురం కూడా మేము చదువు చెప్పినంత కాలము ఆ కోదన్ కానీ రమా కానీ మేము కానీ ఎన్నడూ క్లాస్ రూమ్లో భయపడలేదు. క్లాస్ రూమ్లో మేము ఏం చెప్పాము అదే చెప్పాం. ఇవాళ ఏ క్లాస్ రూమ్లో కూడా అది చెప్పేటువంటి పరిస్థితి లేదు. కనుక అక్కడ శాంతి చర్చలు అనేది మనం ఆలోచిస్తున్నారు. మొత్తం సమాజం ఏం జరుగుతున్నది, ఫ్యాసిస్ట్ భావజాలం ఎట్లా అసలు సమాజాన్ని నియంత్రిస్తున్నది, ఈ విశాలమైన చర్చ కూడా జరగాలి. ఇది మేధావుల దాకా వస్తుంది, ఇది హక్కుల సంఘాల దాకా వస్తుంది, ఇది ఆలోచించే వాళ్ళ దగ్గరికి వస్తుంది, ఇది విశ్వవిద్యాలయాల దగ్గరికి వస్తుంది. ఇది ఆలోచించే ప్రతివాడి మీద ఈ నిర్బంధం రావచ్చు. కనుక సమాజాన్ని హెచ్చరిక చేయవలసిన అవసరం, సమాజాన్ని జాగృతి చేయవలసిన అవసరం ఉంది. అందుకని కింది నుంచి చర్చ జరగాలి, విస్తృత చర్చ జరగాలన్నప్పుడు మన శాంతి చర్చల గురించి ఎప్పుడు చర్చించినా శాంతి అనేది ఏదైతుందో అది ఒక మౌలిక సమస్యలను చర్చించడానికి ఒక పరిస్థితి, ఒక స్థితి సమాజంలో. ప్రజలు ఈ దేశం ఎటువైపు పోతుంది, ఇది ఏమైపోతున్నది, ఎందుకు ఇలా అయిపోయింది, కుటుంబాలు ఎందుకు ఇట్లా, ఇది ఒకరొకరు ఎందుకు చంపుకుంటున్నారు, హింస ఎందుకు పెరిగింది, ఈ చర్చ జరగాలి కదా సమాజంలో. కనుక శాంతి అనేది అది ఒక పరిస్థితి సమాజంలో, అదొక స్టేజ్, మానవ చరిత్ర పరిణామం అది ఒక దశ. ఆ దశలో తన సమాజము తనను తాను మరొకసారి పరిశీలించుకొని తనను తాను ప్రశ్నించుకొని ఎందుకు ఇటువంటి రాజకీయాలు సృష్టి జరిగింది అనేటువంటిది ఆ మూలాల్లోకి వెళితే తప్పించి ఇవాళ సమాజం ఏ దుస్థితిలో పడిందో దీని నుంచి రక్షించడం చాలా కష్టం. మనం శాంతి చర్చల్లో కనీసం దాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. కానీ శాంతి చర్చలు నిజానికి వరలక్ష్మి గారు ఉదయం చెప్పారు, తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు జరిగినప్పుడు ప్రభుత్వానికి మావోయిస్ట్ పార్టీ జరిగిన చర్చల కంటే కూడా మావోయిస్ట్ పార్టీకి సమాజానికి జరిగిన చర్చలు చాలా విలువైనవి. అన్ని సంఘాలు కలిసాయి, ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు, ఎన్ని రకాల సంఘాలు. పొద్దున వాళ్ళు ఇక్కడ నుంచే చర్చలు పోతున్నాయి, పెద్ద క్యూ, ఓ పెద్ద క్యూ వాళ్ళ ముందర, భార్యాభర్తల సంబంధాల దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి కంప్లైంట్. ఆయన ఆర్కే నాతో అన్నాడు, సరే ఏం పని చేయండి, ఈ సమస్యలు మా దగ్గరికి ఎందుకు వచ్చాయి సార్, ఇది ఇద్దరు కోట్లాడారు, భూమి పంచాయతీ, అసలు ఒక వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ ఏం చేస్తుంది, ఇన్ని సమస్యలు మా దగ్గరికి రావడం ఏంటి అంటే సిస్టమ్ పనిచేయనప్పుడు వాళ్ళు అక్కడ చూస్తున్నారు. వాళ్ళ దగ్గర పోతే ఏమన్నా సమస్య పరిష్కారం అయితే అంటే ఇది చాలా ఆశ్చర్యం వేసేది. నేను అప్పుడు వ్యాసం కూడా రాశాను, నేను రాజకీయ నాయకుడైతే సిగ్గుపడేవాడిని. ఒక విప్లవ పార్టీ చర్చల కొరకు వస్తే చిన్న చిన్న సమస్యలు, నా భూమి తగ్గ వాడు భూమి తీసుకున్నాడు, వీడు కొట్లాడిండు, వీడు నన్ను ఇది చేసిండని, వీళ్ళని ఈ సమస్యలు అన్ని చిన్న సమస్యలు ఒక విప్లవ పార్టీ దగ్గరికి వెళ్ళినట్టు వ్యవస్థ పనిచేయడం లేదన్నట్టు. ఆ భూమి పంచాయతీ ఎక్కడో తెగాలి అంటే సమస్యలు కూరుకుపోతున్నాయి, ప్రజలేమో చాలా సఫకేటెడ్గా ఉన్నారు. ఈ పరిస్థితిలో మనము ప్రజా సంఘాలు చేయవలసిన పని ఏంటంటే శాంతి చర్చలు ఉంటే తప్పకుండా చర్చ జరగాలి, విస్తృతమైన చర్చ జరగాలి. కానీ శాంతి చర్చలు అంటే ఏమిటి అని చెప్పే సందర్భంలో రాజ్యానికి వాళ్ళకి జరిగే ఒక చర్చ లేదా ఆయుధాల విరమణ అనేది ఒక అంశమే. కానీ శాంతి చర్చ అంటే నా దృష్టిలో సమాజము, భారత సమాజం మరొకసారి తన మూలాలను వెతుక్కోవడం, తన సమస్యలకు మూలాలను వెతుక్కోవడం, ఈ సమాజం ఎక్కడి పోవాలో, ఈ దేశం ఎక్కడి పోవాలో అని ఒక దశ నిర్దేశం చేసుకోవడానికి అది ఒక స్థితి అని నేను అనుకుంటున్నాను. విరసన్ లాంటి సంస్థ ఈ చర్చని కొంత విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది తెలంగాణ. అలాగే కోదండరామ్ సార్ చెప్పినట్లు జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో ప్రయత్నం జరిగింది. జాతీయ స్థాయిలో 30 సంస్థలు కలిశాయి. ఆ 30 సంస్థలు 45 మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా ఆలోచించి సమాజంలో ప్రతిష్ట కలిగిన వాళ్ళే. నేషనల్ PUCL ప్రెసిడెంట్ కవితా శ్రీవాస్తవ్ ఆమెనే దాదాపు నడిపింది. ఈ మొత్తం ఆ కరెస్పాండెన్స్ అంతా ఆమె చేసింది. మేము అక్కడ కలిసి పనిచేసాం, అక్కడ అందరం ఆలోచించాం. అక్కడ రాహుల్ గాంధీ కలిసాం, మల్లికార్జున ఖర్గే కలిసాం, కమ్యూనిస్ట్ పార్టీలను కలిసాం. జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఉంది, వాళ్ళు నిరంతరంగా పనిచేస్తున్నారు. కరెస్పాండెన్సు, తర్వాత ప్రైమ్ మినిస్టర్కు ఉత్తరాలు రాయడము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు, ఈ చర్చ జరుగుతున్నది జాతీయ స్థాయిలో. కానీ మరింత విస్తృత స్థాయిలో ఎలా జరగాలి అనేది ఒక సమస్య మన ముందుంది. మనలాంటి సంస్థలు, విరసన్ లాంటి ఇంత సాహిత్యాన్ని సృష్టించే ఒక సంస్థ ఈ చర్చని ఒక విశాలమైన సమాజంలోకి, ఈ చర్చని మరింత విస్తృతమైన చర్చగా ఎలా మార్చాలి అనేది కూడా ఈ సందర్భంలో మన ఆలోచన సమాజానికి చెప్పాలి. మావోయిస్ట్ పార్టీ సరే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ప్రాణత్యాగాలు చేస్తున్నారు.
కానీ వాళ్ళ దగ్గర ఆగుతుంది అనేది మన ఈ భ్రాంతి ఏదైతుందో అక్కడ అయిపోతే మొత్తం ఏదో సమాజంలో అయిపోతుంది. చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ దాంట్లో నమ్ముతున్నారు. వాళ్ళకి చెప్పాలి అక్కడ ఆగదురా బాబు, నీ దాకా వస్తుందని. నీ దాకా వస్తుంది అని వాళ్ళకి అర్థమైతే, వాళ్ళు కొంచెమైనా దాని గురించి అవగాహన వస్తే తప్పకుండా శాంతి చర్చలే కాదు, మొత్తంగా సమాజంలో ఉండేటువంటి సంక్షోభ సమయం ఏదో మళ్ళీ సమాజము తనను తాను ఒక ఆత్మ పరిశీలన చేసుకొని మొత్తం భారత సమాజం దాని దాకా పోవాలి అనేటువంటిది నా అభిప్రాయము. తప్పకుండా కాల్పుల విరమణ అనేది అడగడంలో మన ఉద్దేశం ఏంటంటే, కాల్పుల విరమణ అనేది గతంలో కూడా శాంతి చర్చలు జరిగినప్పుడు నిషేధాన్ని ఎత్తివేశారు, తర్వాత కాల్పుల విరమణ ప్రకటించారు. కాల్పుల విరమణ తర్వాతనే రెండు ప్రభుత్వానికి మావోయిస్ట్ పార్టీకి పరస్పర విశ్వాసం ఏర్పడింది. ఆ విశ్వాసం కొంతవరకు శాంతి చర్చలను నడిపింది అనేది కూడా ఆ అనుభవం ఏదైతుందో ఆ అనుభవం నేపథ్యంలో వాళ్ళ మనం అడుగుతున్నది ఏమిటంటే, మీరు కాల్పుల విరమణ ఎలాగో ఒప్పుకున్నారు, మేము మాట్లాడినప్పుడు మీరు ఆ మాట అన్నారు, ఆ మాట మరింత కొంత బలీయంగా కావడానికి లేదా మొత్తం రాజ్య యంత్రాంగాన్ని కొంత నియంత్రించడానికి, ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి అది కూడా ఒకవేళ మీరు చేస్తే ఇంకా చర్చల ప్రక్రియ కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో చర్చల ప్రక్రియ కొంత ముందుకు పోయింది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం కూడా. ఇవాళ ఇంత బలీయమైనటువంటి మతతత్వ శక్తిని ఎదుర్కోవాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా భావజాలం కావాలి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక దశానిర్దేశం జరగాలి. ఆ జరిగితే కాడర్ నిలబడుతుంది. కాడర్ ఎప్పుడు నిలబడుతుంది? దానికి ఒక ఐడియాలజీ ఉండాలి కదా. పుట్టిగా మనం అధికారం సరిపోదు, ఒక ఐడియాలజికల్ డైరెక్షన్ కొరకని శాంతి చర్చలు అనే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యామ్నాయ ఆలోచన విధానం అనేటువంటిది కూడా ఒక రకంగా సమాజంలో తీసుకుపోవడానికి అది రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే అంగీకరించారు. కానీ పార్టీని కొంత పార్టీతో మాట్లాడాలి, పార్టీతో చర్చించాలి అని మాట అన్నారు. కానీ తెలంగాణ వరకు అయితే ఈ ప్రయోగం చేయడం అవసరమని భావిస్తూ విరసం మిత్రులకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తున్నాను సార్.